గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకున్నాం. నిన్నటితో మన ఆల్ఫాబెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకుందాం. సో ఈరోజు రేపు 4 మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సో ఫస్ట్ నేమ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దెర్ ఆర్ 8 types of parts of speech. That is, first one, noun. మీకు ఇక్కడ లైన్ వైజ్గా కూడా ఇచ్చాను, నెంబర్స్ రాశాను, సో దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు. సో నౌన్, adjective, pronoun, verb, adverb, preposition, conjunction, interjection. అవి లైన్ వైజ్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. సో ఇప్పుడు నౌన్, adjective, pronoun, వర్బ్ గురించి నేర్చుకుందాం రేపు. యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ గురించి నేర్చుకుందాం. సో డెఫినేషన్ చూసేద్దామా. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి నౌన్ ఈజ్ అ వర్డ్ దట్ హ్యాస్ పర్టికులర్ నేమ్, ప్లేస్ ఆర్ థింగ్. ఎగ్జాంపుల్ రమేష్, గుడివాడ, ఎక్సెట్రా. నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్నే చెప్పాను. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట, దాని గురించి నేను చెప్తాను. ఈ నౌన్స్, ప్రొనౌన్స్ అయిపోయిన తర్వాత, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తర్వాత మీకు బేస్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. లైక్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ నేను క్లియర్గా మీకు డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నౌన్ గురించి చెప్పుకుందాం. సో నౌన్ ఏంటిది? నౌన్ అంటే ఆ పర్టికులర్ నేమ్, ప్లేస్ ఆర్ థింగ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓన్లీ తన పేరే చెప్తున్నాను, దానికి నౌన్ యూజ్ చేయాలి. సో నౌన్ అనేది ఓన్లీ ఆ అబ్బాయిని ఆ ఏళ్ళు పెట్టి చూపిస్తున్నాం, ఆ అబ్బాయిని ఒక్కడనే, దాన్ని నౌన్ అని అంటారు. తెలుగులో మీరు మీ తెలుగులో ఇనే ఉంటారు, నౌన్ అంటే తెలుగులో నామవాచకము అంటారు. సో సెకండ్ వన్, అడ్జెక్టివ్కి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి అడ్జెక్టివ్ డెఫినేషన్ వచ్చేసి, అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. అడ్జెక్టివ్ అనేది నౌన్ ఒక పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ని డిఫైన్ చేస్తున్న దాన్ని అడ్జెక్టివ్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ క్యూరియాసిటీ ఆర్ క్యూరియస్, చీర్ఫుల్, ఎక్సెట్రా. మీకు అడ్జెక్టివ్లో కంపల్సరీ ఎగ్జాంపుల్ అస్, ఫుల్ అలా వస్తాయన్నమాట. షియస్, క్రూషియస్, చీర్ఫుల్, ఫుల్, అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. సో నెక్స్ట్